హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన కర్రీతో అయితే వచ్చేసానండి. అసలే ఇప్పుడు ఉల్లికాడల సీజన్ కదా, అందుకని మంచిగా ఉల్లికాడలు, ఎగ్స్ అలాగే ఎండి రొయ్యలతో మంచి కాంబినేషన్ కర్రీతో అయితే వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అనమాట. తయారీ విధానంలోకి ఇక మరి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మనకు బాయిల్ చేసిన తర్వాత వీటికి చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్స్ లోపలికి మనకు ఏ గ్రేవీలో వేసినా కూడా అది ఎగ్స్ కొంచెమైనా పట్టుకుంటుందన్నమాట. ఇక ఇవి ఫ్రై చేసేసిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ఆయిల్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ అంటే ఎక్కువ వేసుకోకండి, ఒక ఉల్లిపాయ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై అయితే చేసేసుకోండి. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుకున్న ఉల్లికాడలు అయితే వేసుకోవాలండి. ఈ ఉల్లికాడలు అనేది ముందుగా వేసుకొని బాగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఎండి రొయ్యలను అయితే వేసుకోవాలి. ముందుగా వేయకండి, ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ అయితే ఉంటుంది కాబట్టి అవి ఫ్రై అయిపోయాక వేయాలన్నమాట. ఈ ఉల్లికాడలు త్వరగా ఫ్రై అవ్వడానికి దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా కూడా మనకు తెలిసిందే కదా, ఉల్లిపాయకి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అలాగే ఉల్లికాడలకు కూడా ఉప్పు యాడ్ చేయండి. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి పచ్చి రొయ్యలను వేసి అవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. కొంచెం ఫ్రై అయితేనే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. దగ్గరికి వచ్చేసింది చూసారా? ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే దీనికి సరిపడా కారం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది చక్కగా మరొకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకున్నారంటే టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. అదే వెజిటేరియన్లు అయితే ఎగ్ లేకుండా కూడాను ఉల్లికాడలు, టమాటా అయితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లికాడలు మనకు సీజన్ వైజ్ కాబట్టి చక్కగా టేస్టీ అయిన కర్రీస్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకు ఈ ఉల్లికాడలు, టమాటా అంతా చక్కగా రేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళొకసారి మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం చెప్పాను కదా, ఎగ్స్కి ఘాట్లు అయితే పెడతాం కాబట్టి దాంట్లో కొంచెం ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. అలాగే మనం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. గరం మసాలా నేను హోమ్మేడ్ వాడుతున్నాను కాబట్టి నేను ఇంకా ధనియాల పౌడరు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు బయట కొన్నదైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం దగ్గరికి వచ్చింది అన్నప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మరి కొంచెం సేపు మిక్స్ చేసి పక్కన అలా ఉంచారు అంటే చక్కగా ఆ ఫ్లేవర్స్ కూడాను కొత్తిమీర తాలూకు ఫ్లేవర్స్ కూడా బాగా పట్టుకుంటాయండి. ఇది చపాతీకి, రైస్కి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుందండి. అంతేకాకుండా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.